ఈరోజు వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఒకటి మీతో డిస్కస్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 1,00,000కు పైగా కంప్లైంట్స్ ఈ సెక్షన్ నుంచే నోట్ అవుతున్నాయి. అదే 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. ఇప్పుడు ఇదే సెక్షన్ భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 85 మరియు 86గా మారాయి. వీటి ఉద్దేశం వివాహిత స్త్రీల పట్ల క్రూరత్వాన్ని, ముఖ్యంగా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న భర్త మరియు అత్తమావలను విచారించి శిక్షించడం. కొన్ని సందర్భాల్లో ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. చాలా సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయినా మానవ మృగాల నుంచి వాస్తవంగా ఇబ్బందులు పడిన స్త్రీలను రక్షించడమే ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ కేసెస్ రైజ్ చేస్తే కోర్ట్స్లో నిలబడవు. కోర్ట్స్ మీకన్నా స్మార్ట్గా ఉంటాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఈ సెక్షన్స్ అప్లికబుల్ అయ్యే విధంగా పోలీస్ స్టేషన్లో కేసును రైజ్ చేసే ముందు పరిణామాలు వాస్తవంగా జరిగినాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. అలా కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ కేసు రైజ్ చేసి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పెట్టమన్నారు, బంధువులు పెట్టమన్నారు, అడ్వకేట్ రాంగ్ ట్రాక్ పట్టించాడని ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేయకూడదు. ఇవి జీవితాలు. ఒకసారి పోలీస్ స్టేషను అటు నుంచి కోర్టుకి భార్యాభర్తలు ఎక్కిన తర్వాత ఆ బంధాలు మ్యాక్సిమం తెగిపోతాయి. మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలా కాకపోతే మిమ్మల్ని రైట్ రూట్లోకి నడిపించే అడ్వకేట్నో, ఫ్యామిలీ కౌన్సిలర్నో కలవండి. ఇది గుర్తుపెట్టుకోండి.